ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. మనం 2024 సంవత్సరాంతంలో ఉన్నాము. దేవుడు ఈ సంవత్సరం అంతా మనల్ని కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, వ్యాధుల్లో, బాధల్లో అన్నింటిలో మనకు తోడుగా ఉండి ఈ దినం వరకు కూడా సజీవ లెక్కలో క్షేమంగా ఉంచినందుకు దేవాది దేవునికి నా యొక్క స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనందరి జీవితాల్లో ఎన్నో ఎన్నో మేలులు జరిగించారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. ఈ 2025 సంవత్సరాలు కూడా దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని, మనం ఊహించని మునుపెన్నడూ చూడనటువంటి గొప్ప కార్యాలు మనందరి జీవితంలో జరిగించాలని నేను ప్రార్థిస్తున్నాను. దేవుని మనస్ఫూర్తిగా కూడా వేడుకుంటున్నాను. ఈ 2025 సంవత్సరంలో కొన్ని వాక్యాలు దేవుడు మన జీవితాలు నెరవేర్చాలని నేను కోరుకుందాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. దేవుడు ఇక్కడ హబక్కూకు భక్తుల ద్వారా తెలియజేస్తున్న సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యం నూతన పరచుము దేవా అంటున్నాడు ఇక్కడ హబక్కూకు భక్తుడు. అవును, సంవత్సరాలు జరుగుచుండగా దేవుడు తన యొక్క కార్యములను మన జీవితంలో నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనంలో